హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను కదా పార్ట్ 1లో ఒక పురాతనమైన గుడికి వెళ్తామని. అదే ఇది. నెల్లూరు నుంచి ఒక 2 అవర్స్ పడుతుంది. ఇక్కడ 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి. పెంచలకోన అని లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఈ గుడికి వచ్చే టైంకి 1 o'clock రీచ్ అయ్యాము. అప్పటికే గుడి క్లోజ్లో ఉంది. సో ఇంకా పక్కనే అన్నదానం చేస్తూ ఉంటే ఫ్రీ మీల్స్కి వెళ్ళి భోజనానికి వెళ్ళాము. ఇక్కడ స్వామి అమ్మవారి ప్రతిమ ఇలా ఉంటుంది. సో ఈ భోజనానికి వెళ్తే నీట్గా ఉంటుంది, చాలా బాగా అరిటాకు వేసి వేడి వేడి. ఆ రోజు ఇంకా చాలా చల్లగా ఉంది క్లైమేట్. ఆ క్లైమేట్కి వేడి వేడి అన్నము, మంచి రోటి పచ్చడి. ఆ రోటి పచ్చడి అయితే చాలా చాలా బాగుంది. రోటి పచ్చడి, ఒక తాలింపు, పప్పు రసము, సాంబారు, మజ్జిగ వేస్తారు. ఇక్కడ స్వామివారి ప్రతిమ ఇలా ఉన్నది. పక్కనే హుండీ ఉంటే హుండీలో కొంచెం డబ్బులు వేసి అక్కడి నుంచి గుడి చూద్దామని బయట వచ్చేస్తాం మేము ఇంకా. సో ఇలా ఉంటుందన్నమాట వ్యూ. ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చటి వాతావరణము, చాలా అంటే చాలా బాగుంది గుడి. మేము లాస్ట్ ఇయర్ చూడాల్సింది కానీ మాకు టైం సరిపోక మిస్ అయ్యాము. అందుకే ఈసారి మళ్ళీ ఓన్లీ ఆ గుడి మాత్రమే ప్లాన్ చేసుకొని రొట్టెల పండుగ అవ్వగానే ఈ గుడికి వచ్చేస్తాము. యాక్చువల్గా అయితే మే ఏప్రిల్ టైంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయంటే స్వామికి. స్వామి స్థల పురాణం ప్రేమంటే హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామివారి ఉగ్రనరసింహుడై శేషాచల అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. అక్కడ తిరిగినప్పుడు ఆ స్వామి యొక్క ఉగ్రరూపం చూసి ప్రజలు, దేవతలు భయభ్రాంతులు గురి అవుతూ ఉంటారు. అప్పుడు చెంచురాజు కుమార్తె అయినటువంటి చెంచులక్ష్మిని చూసి ముగ్ధమోహనుడై ఆమెను పెళ్లి చేసుకోవాలని కుంటాడు. అప్పుడు చెంచురాజుకు ఎదురు కట్నం ఇచ్చి మరి అమ్మవారిని పెళ్లి చేసుకుని అమ్మవారిని పెన వేసుకొని ఇక్కడ స్వయంభూగా వెలిసాడు స్వామి. అందుకని పెనుశిల అని పేరు ఈ ఊరికి. కానీ అది పోను పోను పెంచలకోనలా వాడుక భాషలో అలా మాట్లాడతారు. ఇది చాలా 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 పురాతనమైన టెంపుల్ అంట. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం టెంపుల్ అంట ఇది. స్వామివారి బొడ్డులో ఉన్నటువంటి కత్తి మొన తగిలి ఈ కొండ ఇట్లా చీలి ఉంటుందంట. లోకల్గా ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఇలా వస్తుంది మనకి, ఇక్కడ కనపడుతుంది స్వామివారి బొడ్డులో ఉన్న కత్తి తగిలి మరి ఇలా జరుగుతుందంట చీలినప్పుడు. పైగా మేము అనుకున్నాం వాటర్ ఫాల్స్ అని, కానీ కాదు వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి 4 kilometers అంట. పైగా వాటర్ ఏం లేవని అక్కడికి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. గుడి ఇలా వస్తుంది. ఇలా అంటే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడాల్సిన గుడి, చాలా పురాతనమైన గుడి. ఇక్కడ నుంచి బయలుదేరి మా వాళ్ళంతా ఫొటోస్ అవి ఇవి దిగేసి అక్కడ నుంచి పక్కనే కోనేరు కూడా ఉంటుంది స్వామికి. తలనీలాలు అక్కడ ఇస్తూ ఉంటారంట. నిత్య అన్నదానం అయితే చాలా బాగుంది. వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడకుండా రోజు ఉంటుందంట, తినవచ్చు అక్కడే. ఇది వచ్చి మండపం, స్వామివారికి పూజలు అవి జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాల టైంలో, వాహన సేవలు. ఇది వచ్చి ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టుకి అమ్మవారికి మొక్కుకొని ముడుపులు కట్టారు అందరూ. ఆ గాలికి ఫోన్ కూడా ఊగుతుంది, బాగా ఉండింది ఆ రోజు. చల్లటి గాలి, చల్లగా గాలి ప్లస్ లైట్గా వర్షం పడుతూ ఉండింది మేము వెళ్ళినప్పుడు. చాలా ఆహ్లాదంగా ఉండింది. నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, రాజంపేట ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి. తిరుపతి నుంచి కూడా బస్సెస్ అంతా ఉంటాయి ఇక్కడికి పెంచలకోనకి. అంతే ఫ్రెండ్స్, బాయ్. కుదిరితే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ మనకు పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి అన్నాం కదా. సో స్వామి అమ్మవారిని పెనవేసుకున్న దృశ్యాన్ని మనము శుక్రవారం కానీ శనివారం అభిషేకం జరుగుతుంది. ఒక 750 రూపాయలు తీసుకొని టికెట్ తీసుకుంటే స్వయంభూగా వెలిసిన ఆ విగ్రహాన్ని చూడొచ్చు అనమాట. సో ఇది మంచి ఆప్షన్, వెళ్ళి చూడొచ్చు ఎవరైనా.